మిత్రులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ నెల 23 నుండి మనకు ఖాతాలో 10 ఎకరాల లోపు అయితే విడుదల చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే మనకు ఇదే కాకుండా మనకు ఎల్లుండి నుంచే ఖాతాలోకి 5-6 ఎకరాల వరకు ఎవరైతే రైతులు ఉన్నారో వీరందరికీ కూడా సోమవారం రోజున అయితే డబ్బులు అయితే పడాల్సి ఉందన్నమాట. మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా చాలామంది రైతన్నలు అయితే అడగడం అయితే జరుగుతుంది. చాలా స్పష్టంగా కూడా మీకు వివరించడం అయితే జరుగుతుందన్నమాట. సో ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని కొత్త చూస్తున్నారు, అందరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. సో ప్రతి ఒక్కరైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని మీ వాట్సాప్ గ్రూపులలో తోటి ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అన్నమాట. ఇక విషయంలోకి వెళ్ళినట్టయితే మనకు రైతు భరోసాకు సంబంధించి ఇప్పటికే ఆ తర్వాత ఫిబ్రవరి 5 అలాగే చూసుకున్నట్టయితే ఫిబ్రవరి 11 తేదీలలో 2 విడతల వచ్చేసి అయితే 4 ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల ఖాతాలో ప్రభుత్వం అయితే నిధులను జమ చేసింది. అయితే ప్రస్తుతం ఎక్కువ భూమి ఉన్న రైతులకు నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 4 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులందరికీ కూడా ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా సంఖ్య దాదాపు 35 లక్షల మందికి వీరందరికీ మే చివరి నాటికైతే మనం మే మొదటి వారంలో కానివ్వచ్చు, అలాగే చూసుకున్నట్టయితే 4 నుండి అక్కడక్కడ డబ్బులు అయితే పడ్డట్టు తెలుస్తుంది అనమాట. ఇక మిగతా 4 కంటే ఎక్కువ గల భూమి అంటే ఇప్పుడు ఏదైతే 5 ఎకరాలు కానివ్వచ్చు 10 ఎకరాల వరకు ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో వీరందరికీ కూడా మనకు మే 25 లేదా ఈ మే 23, 22 ఈ లోపలనైతే మనకైతే డబ్బులు అయితే పడుతున్నాయని అయితే మనకు ప్రభుత్వం నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి కూడా ఆఫీషియల్గా కూడా కన్ఫర్మ్ చేసినట్లయితే తెలుస్తుంది అనమాట. రబీ సీజన్కి సంబంధించిన రైతు భరోసా పథకం నిధులను రైతుల ఖాతాలో జమ చేసేందుకు తీవ్రంగా కసరత్తు అయితే చేస్తుందన్నమాట. ఇప్పటి వరకు 4 ఎకరాల లోపు భూమి ఉన్న కలిగిన రైతులకు మాత్రమే నిధులు జమ కాగా ఇప్పుడు 4 నుంచి 10 ఎకరాల వరకు భూమి ఉన్న కలిగిన రైతులందరికీ కూడా మే చివరి నాటికి రైతు భరోసా డబ్బులు జమ చేయాలని అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఆర్థిక శాఖనైతే వివరించినట్టు తెలుస్తుందన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ప్రతి ఒక్కరికైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో మన ఛానల్ని కొత్త చూస్తున్నారు అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి అనమాట. ఇలాంటి తాజా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు అందరికన్నా ముందుగా మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. అలాగే మీ అందరికీ కూడా మే 23వ తారీఖు నుంచి వెళ్ళి అంటే మనకు డబ్బులు అయితే తెలంగాణ ప్రభుత్వం ఆర్థికరంగా కూడా మనకు స్పష్టంగా కూడా చెప్పినట్టు తెలుస్తుంది అనమాట. 5 నుండి 10 ఎకరాల లోపు ఈ మే 23 తారీఖు నుండి మే చివరి నాటికైతే మేము పూర్తి స్థాయిలోనైతే 35 లక్షల మంది రైతులు అయితే ఇప్పటికైతే ఉన్నారన్నమాట. వీరందరికీ కూడా డబ్బులు అనేవి అయితే మేము వేయబోతున్నామని అయితే చెప్పడం జరిగింది. ఇప్పటికే చాలా ఆలస్యమైందనమాట. ఈ డబ్బులకు సంబంధించి కూడా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఏవైతే పొలం ఉందో ఆ పొలం కోసిన డబ్బులు కూడా చేతికి రావడం అయితే జరిగింది. మరో పక్క చూసుకున్నట్టయితే పంట పెట్టుబడి సాయం అనేది అయితే ప్రభుత్వం నుంచి చాలా ఆలస్యమైనట్టు తెలుస్తుంది అనమాట. ఇందుకోసం మనకు రాష్ట్ర ప్రభుత్వంపై కూడా మనకు కన్నెర చేసినట్లయితే తెలుస్తుంది రైతన్నలకు. ఇందువలన మనకి ఈ నెల 23 తర్వాత రైతుల ఖాతాలోకి అయితే డబ్బులు అయితే వేస్తున్నారని మనకు అధికారంగా కూడా స్పష్టంగా కూడా వివరించినట్లయితే తెలుస్తుంది అనమాట. రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తున్నట్లు మనకు సమాచారం తెలుస్తుంది. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే మనకు 4 ఎకరాల పై ఉన్న రైతులందరికీ కూడా నదులు జమ చేయడానికి అయితే మనకు అయితే డబ్బులు ఉన్నాయో రైతుల ఖాతాకి ఇప్పటికే చాలామంది అయితే చెప్పడం జరిగిందనమాట. తెలంగాణలో కొంతమంది రైతులకు రైతు భరోసా పథకం డబ్బులు రాకపోవడానికి 2 కారణాలు అయితే ఉన్నాయన్నమాట. ఒకటి అనర్హులైన రైతులకు, ఇంకో పక్క చూసుకున్నట్టయితే మనకు ప్రభుత్వం అనేది నిధులు అనేవి ఇప్పుడు ఏవైతే 18,000 కోట్ల రూపాయలు ఉన్నాయో అందులో వచ్చేసి పూర్తి స్థాయిలో అనేది అయితే నిధులు విడుదల చేయలేదన్నమాట. మనకి ఏమని చెప్పారంటే 5, 6, 10 ఎకరాల లోపు అయితే ఈ నెల 23 తారీఖు నుంచి అయితే మేము పూర్తి స్థాయిలోనే అయితే నిధులైన విడుదల చేయబోతున్నాం. ఇప్పుడు 33 జిల్లాలు అయితే ఉండడం అయితే జరిగింది. ఆ 33 జిల్లాలో ఒకటేసారి అయితే మా డబ్బులు పడుతున్నాయా లేదా జిల్లాల వారిగా నిధులు విడుదల చేస్తున్నారనే విషయంపై కూడా మనం చాలా స్పష్టంగా కూడా వివరించడం అయితే జరుగుతుందన్నమాట. సో ప్రతి ఒక్కరైతే తెలుసుగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి అనమాట. రైతు భరోసాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఉన్నతాధికారులతోనైతే సమీక్ష సమావేశం నిర్వహించారన్నమాట. ఈ సందర్భంగా అధికారులు 4 ఎకరాల వరకే డబ్బులు ఇచ్చామని అయితే చెప్పారు. దాంతో మరి అప్లై ఉన్న వారికి అయితే ఆపై ఉన్న రైతులందరికీ కూడా ఎందుకు ఇవ్వలేదు అంటే ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదని వారు తెలిపారన్నమాట. దాంతోనే మనకి ఇంత ఆలస్యమైనట్టయితే తెలుస్తుంది. సో ఇంకా 3 రోజులలో మీ అందరికీ కూడా డబ్బులు అయితే పడాల్సి ఉందన్నమాట. సో ప్రతి ఒక్కరైతే మిస్ అవ్వకుండా తప్పకుండా